హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉంటున్నాను, ఖాళీగా ఉన్నాను అని అనిపించింది. చాలామందికి ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది. చెయ్యాలి కానీ ఫ్యామిలీ నుంచి పక్కకి రాకూడదు. ఇంట్లో ఉండి చేయాలి అంటే చాలామంది బెస్ట్గా అనుకునేది ఓన్లీ స్టిచ్చింగే. పర్ఫెక్ట్ ఆలోచన అయితే కాదని నేను అన్ను, కానీ చాలామందికి స్టిచ్చింగ్ మీ దగ్గర హెల్త్ సపోర్ట్ చేయదండి. అలవాటు అయి ఉండాలి. ఇంకోటి కూడా ఉంటుంది స్టిచ్చింగ్లో ప్రాబ్లం. ఏదైనా చేసి బయట వాళ్ళకి కుట్టేదాకా కూడా మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే, కానీ బయట వాళ్ళకి కుట్టకూడదు. తర్వాత ఆల్మోస్ట్ ఇంట్లోవి అంతా నేర్చుకోవాల్సిందే, కానీ బయట వాళ్ళది చేయడానికి కుదరదు. సో అలాంటి వాళ్ళ కోసము అండ్ ఇంట్లోనే ఉండేవాళ్ళు చాలామంది, అబ్బా ఏదో ఒకటి చెయ్యాలి, కనీసం డైలీ ఒక 1000 రూపాయలైనా కానీ తీసుకునేలాగా పక్కన పెట్టుకునేలాగా ఉంటుందండి. అది కూడా మనం చేసే పని పట్టే, రోజుకి ఎంత లేదన్నా. అండ్ మెటీరియల్స్ అన్నీ ఖర్చులు పోగా ఒక 600 మిగులుతాయండి, ఒక 3-4 చీరల మీద. ఓకేనా? అండ్ ఇది ఓన్లీ బిగినర్స్ అండ్ ఇంట్లో ఖాళీగా ఉన్నాం ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళకే. బిజీగా ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయాలని కాదండోయ్. అండ్ ఇదిగోండి, చూస్తున్నారా డిజైను? ఇది ఒక డిజైన్ అండి. చూస్తుంటే ఆహా అనిపించింది కదా, అంతే ఈజీగా కూడా. చూస్తారా? ఇది తెలిసిన వాళ్ళకి, వేయడం అలవాటైన వాళ్ళకే ఈజీ అనిపిస్తుందండి. బిగినర్స్కి ఈజీ అనిపించదు, కానీ ట్రై చేయడంతో ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అనే అనిపిస్తుందండి. సో ఇది ఆడవాళ్ళే చేయాలని కూడా లేదు. ఇప్పుడు మగ్గం వర్క్ వేసే షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ చాలామంది జెంట్స్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలవాటై నేర్చుకోవడంలో తప్పేం లేదండి, చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. ఇట్లాగా ముడి వేసేసుకుని ఇలాగా చేసుకోవడం వల్ల, ఈ విధం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త చాలా ఈజీగా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మనకి ₹1 పక్కన పెట్టుకునే అవకాశం వస్తుందండి. మెయిన్ చూస్తున్నారా ఎంత ఇంకోటి అండి, చాలామందికి చెప్తున్నాను నేను, అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేశామని కాదు, వేరే విధంగా కాదు. మన దగ్గరికి ఎవరైనా ఏదైనా పని ఇది చెయ్యాలి, ఇది చేసి ఇవ్వండి అని చెప్పి మన చేతికి పని ఇస్తే అది చేసేసామా ఇచ్చేసామా అన్నట్టుగా చేయకూడదండి. ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే ఆ బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అలాగే ఇలా శారీస్కి ఇచ్చినా సరే ఊరికే 2 థ్రెడ్లు వేసేసి కుట్టేసేస్తే అయిపోతాయండి, అయిపోవడానికి ఈజీగా అయిపోతాయి. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మా పొజిషన్లో ఆలోచించుకుని చేసుకోవాలండి ఎవరికైనా కానీ. మాట అయితే మీరేమంటారు ఈ మాటకి? కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక్కటే చెప్తాను, ఎవరైనా సరే ఒక శారీ కానీ ఒక బ్లౌజ్ కానీ ఏదైనా సరే ఇచ్చి ఇది ప్రిపేర్ చేసి ఇవ్వండి అని మన దగ్గరకు కానీ వస్తే అది కరెక్ట్గా చేసి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చేసి ఇచ్చాము, ఊడిపోయాయి, ఇంటికి వెళ్ళగానే అనే మాట వచ్చిందనుకోండి, అది పెద్ద రిమార్క్. అది మీకు పని కరెక్ట్గా రాలేదు అనే రిమార్క్ వచ్చేస్తుందండి ఏకంగా, ఎంత అందంగా వేసినా కానీ అంతే. అండ్ కొద్దిగా వాయిస్ అనేది కొద్దిగా బాగాలేదండి, వెదర్ ప్రాబ్లం వల్ల. డోంట్ మైండ్. అండ్ చూస్తున్నారా ఎంత ఫిట్టింగ్గా వేసేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తానండి, డ్యామ్ షూర్గా. నేను వాష్ చేయడం వల్ల లేకపోతే బాదడం వల్ల అయినా సరే టెసల్స్ ఊడిపోవని డ్యామ్ షూర్గా చెప్తాను. ఇలాంటివి అండ్ శారీకే వేస్తారు కదా, అవి ఈజీగా అయిపోతాయి. బట్ ఇలాంటివి తొందరగా తెగిపోతాయి, చాలామందికి తెగుతాయి. బట్ నేను చేసేవి ఖచ్చితంగా తెగవని నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను అంత నీట్గా వేసానని నా నమ్మకం. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూస్తున్నారా, ఫోల్డ్ చేసి నీట్గా అయిపోయాక ఎంత నీట్గా వచ్చేసిందో శారీ అనేది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఒకసారి మీకు చూస్తే ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.